ఈ దినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంట ప్రత్యేకత అండి? మట్టల ఆదివారం. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోనికి జయోత్సాహముతో ప్రవేశించిన దినము. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు మార్చి చదువుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులనిద్దరిని చూచి, ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి ప్రవేశించడానికి హీ కెన్ సెలెక్ట్ ఎనీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. ఆయన ఏదో ఒక జంతువును వాహనంగా ఎంచుకోవచ్చు. ఏ జంతువు అయినా సరే ఆయన ముందు విధేయతగా యేసుప్రభు నా మీద ఎక్కడమే గొప్ప భాగ్యమని, అవసరమైతే క్రూరాతి క్రూరమైన జంతువులు లేదంటే ఒక ఎలిఫెంట్నో ఒక హార్స్నో యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ అక్కడ మనం చూసినట్లయితే 5వ వచనంలో చిన్న గాడిద అనే మాట చూసారా? చిన్న గాడిద. ఈ ప్రపంచానికి చిన్నవారు అక్కర్లేదు, పెద్దవారు కావాలి కదా. పెద్దవారు గొప్పవారికి గుర్తింపు ఉంటుంది. చిన్నవారిని అందరూ పక్కకు దోసేస్తూ ఉంటారు. ఏజ్లో చిన్న అవ్వచ్చు, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్లో చిన్నగా అవ్వచ్చు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో చిన్న అవ్వచ్చు. చిన్నవారు అంటే ఈ ప్రపంచానికి ఒక చులకన దృష్టి కదా. చిన్నవారు అంటే తృణీకరిస్తూ ఉంటారు. ఫ్యామిలీలో కూడా చూడండి మీరు, చిన్నవాళ్ళు అనేసరికి వాళ్ళకి ఎవ్వరూ వాల్యూ, చిన్నవాళ్ళకి కొద్దిగా ఎక్కువ ఉంటుంది సెల్ఫ్ రెస్పెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటారు అన్నమాట, మేమేం చిన్నోళ్ళము కాదు, నాట్ ఎనీ మోర్. అట్లీస్ట్ పెద్ద అయ్యాక అమ్మ నాన్న పట్టించుకోరు, పెద్దోళ్ళు కూడా అంతగా వాల్యూ ఇవ్వరు. కానీ మేమంత చిన్నోళ్ళమేమి కాదని పాపం చిన్నవాళ్ళకి అదొక రకమైన స్ట్రగుల్ కొన్నిసార్లు కుటుంబాల్లో ఉంటా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా అందరూ ఎట్లా చూస్తుంటారండి, చిన్నోడు కదండి, చిన్నది కదండి, ఏమీ తెలియదండి, అమాయకుడండి, ఏమీ బాధ్యత తీసుకోరండి. చిన్నవారిని తిరస్కరిస్తూ ఉంటారు, చిన్నవారిని తక్కువగా చూస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నుకున్నది ఎవరిని అంటే చిన్న గాడిదను. గాడిద దేనికి సాదృశ్యంగా ఉంది అని ఆలోచన చేస్తే ద యానిమల్ విచ్ ఇస్ డిస్పైజ్డ్. ఎవరికైనా ఎవరి మీదైనా కోపం వస్తే వాడే మాట ఏంటండి? ఆ మాటే వాడుతూ ఉంటారు కదా. ఘనత, ఎవరినైనా ఘనహీనులుగా చేయాలంటే, ఎవరి మీదైనా కోపం చూపించాలంటే, ఏదైనా జంతువులతో పోల్చాలంటే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చే జంతువు ఏంటంటే గాడిదే. ఒక మాటలో చెప్పాలంటే చాలా ఘనహీనమైన జంతువుగా మనము గాడిదను ఎంచుతూ ఉంటాము. జీసస్ చోజ్ ద లీస్ట్, జీసస్ చోజ్ ద స్మాలెస్ట్. చిన్నదైన నీచమైన ఎవ్వరు కూడా ఎన్నిక చేయని గాడిదను యేసయ్య ఎన్నుకున్నారు. ఇప్పుడు యేసయ్య గాడిదను ఎన్నుకోవడానికి ఇంకొక కారణం ఏంటంటే అక్కడ రెడీగా ఉందండి. అది ద డాంకీ వాజ్ రెడీలీ అవైలబుల్. చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభువారు నన్ను వాడుకోవాలంటే నాకు ఇంత వయస్సు ఉండాలేమో, నాకు ఇంత స్కిల్ సెట్ ఉండాలేమో, నాకు ఇన్ని తలాంతులు ఉండాలేమో, ఇన్ని డిగ్రీలు ఉండాలేమో, లేదంటే ఇంత అనుభవం ఉండాలేమో, లేదంటే ఇంత ఘనత నాకుంటే మేబీ దట్ ఈస్ వెన్ ఐఎమ్ ఎలిజిబుల్ టు బీ యూజ్డ్ బై గాడ్ అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. దేవుడు మనల్ని వాడుకోవాలంటే మన ఎబిలిటీ కాదు, ఆయనకు కావాల్సింది మన అవైలబిలిటీ. మన సామర్థ్యం కంటే ఎక్కువగా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నేను అందుబాటులో ఉన్నా ప్రభా, ఇదిగో నేను ఉన్నాను, నువ్వు ఎప్పుడు ఏం చేయమంటే అది నేను చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తాను, నువ్వు ఏ పనిలో ఉండమంటే ఆ పనిలో ఉంటాను అని సంసిద్ధత ఎవరు కలిగి ఉంటారో వారు చిన్నవారైనా, వారు ఘనహీనులైనా, వారికి సామర్థ్యం లేకపోయినా యేసుక్రీస్తు ప్రభువారు వారిని వాడుకుంటారు అన్న సూచనగా ఒక చిన్న గాడిద పిల్లను యేసుక్రీస్తు ప్రభువారు ఏర్పరచుకున్నట్లుగా మనం దేవుని వాక్యంలో గమనిస్తున్నాం. ఇప్పుడు ఈ గాడిద మీద యేసయ్య ఎక్కడం వల్ల ఏమి జరిగింది అని ఆలోచన చేస్తే గాడిద జన్మ ధన్యం అయిపోయింది కదా. గాడిదకి ఐ థింక్ ద గ్రేటెస్ట్ రైడ్, అది ఇచ్చిన గొప్ప రైడ్ ఏంటంటే దాని జీవితంలో
దాని తర్వాత యేసయ్య తర్వాత చాలామంది బహుశా దాని మీద ఎక్కుండొచ్చు, దాని మీద చాలా బరువులు ఆ తర్వాత మోపుండొచ్చు. కానీ దాని లైఫ్లో ఎప్పటికీ మర్చిపోని ఒక సంఘటన ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు దాని మీద ఎక్కిన ఆ సంఘటన. ఐ థింక్ ఇంకా దాని లైఫ్లో లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అదేనండి. అందరం పుడతాం, అందరం బ్రతుకుతాం, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి రావాలి. ఆ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుందంటే బిర్యానీ తిన్నప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, పెళ్ళైనప్పుడు కాదండి. యేసయ్య మన జీవితంలో అడుగు పెట్టినప్పుడు దట్ వుడ్ బికమ్ అ లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. హల్లెలూయా. అది మన జీవితాన్ని, మన గమ్యాన్ని, మన దిశను మార్చే సంఘటన అవుతుంది. ఈ గాడిద బ్రతుకు ధన్యము అయిపోయింది, దాని జన్మధన్యం అయిపోయింది. చాలామంది అనుకుంటూ ఉంటారు వారి జీవితంలో ఆశీర్వాదాలు వస్తే, మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ అంటే భౌతిక పరంగా డబ్బు వచ్చినప్పుడు, లేదంటే ఒక మంచి స్థానానికి వెళ్ళినప్పుడు, ఏదన్నా కొనుక్కున్నప్పుడు, ఏదన్నా పొజిషన్స్ ఆస్తిపాస్తులు పెంచుకున్నప్పుడు అప్పుడు ఆశీర్వాదము అని అనుకుంటారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదండి. ఎప్పుడు ఒక వ్యక్తి నిజంగా ఆశీర్వదించబడిన వాడంటే ఏదో మన జీవితంలోకి వచ్చాక మనకు ఆశీర్వాదం కాదు, కానీ యేసయ్య మన జీవితంలోకి వస్తే అదే అసలు సిసలైన ఆశీర్వాదం. హల్లెలూయా. లోకమును దాని ఆశలు గతించిపోవును. ఏదైనా పర్మనెంట్ కాదు, నథింగ్ ఇస్ పర్మనెంట్. ఈ లోకంలో ఏది శాశ్వతమైనది కాదు, కానీ దేవుడు మన హృదయంలోకి వస్తే, దేవుడు మన జీవితంలోకి వస్తే మనం ఆశీర్వదించబడిన వ్యక్తులు. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఆ గాడిదకు లైఫ్ చేంజింగ్ ఎక్స్పీరియన్స్, తన జీవితాన్ని మార్చిన సంఘటన. అది ఎప్పటికీ గుర్తుంచుకోగలిగితే ఒక సంఘటన అదేంటంటే యేసయ్య తన మీద ఎక్కిన సంఘటన. అయితే గాడిద బహుశా యేసయ్యను మోసుంటే ఎంతసేపు మోసుంటుందండి? ఎంతసేపు మోసుంటుంది? అప్పుడు మేము లేం కదండి. ఒకవేళ ఉండుంటే ఇన్ని గంటలు మోసింది అని ఒకవేళ మేము అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. ఒకవేళ టీవీ ఛానల్స్ కమ్యూనికేషన్ డెవలప్ అయిన ఈ రోజుల్లో కనుక యేసయ్య గాడిదని ఎక్కుంటే, ఆయన గాడిద ఎక్కిన దగ్గర నుంచి గాడిద దిగే వరకు మొత్తం ఏమై ఉండేదండి? అన్ని ఛానల్స్లో లైవ్ వచ్చేది, అవునా కదా? అన్ని ఛానల్స్లో లైవ్ వచ్చి యేసయ్య కున్న పాపులారిటీ, ఫేమ్లో ఆ గాడిదకు కూడా చాలా ఫేమ్ వచ్చేసి ఉండేది. అన్ని యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిలో ఎవరి ఫేస్ కనబడేదండి? ఆ గాడిద ముఖమే. బహుశా గాడిద యేసుక్రీస్తు ప్రభువును కొన్ని గంటలు మోసిందేమో. మరియ జీవితాన్ని ఆలోచన చేస్తే మరియ ఎంతకాలం మోసిందండి యేసయ్యను? 9 నెలలు యేసయ్యను తన గర్భంలో మోసింది. గాడిదైతే కొన్ని గంటలు తన వీపు మీద, తన భుజం వెనకాల ఎక్కించుకొని మోసింది. కానీ నీకు నాకు యేసుక్రీస్తు ప్రభువును మన హృదయంలో జీవితం అంతా మోసే కృప దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. హౌ బ్లెస్డ్ వి ఆర్. మనం ఎంత ఆశీర్వదించబడిన వారము. దేవుని కలిగిన మనము ఆయన సన్నిధి ఎక్కడికి వెళ్తే అక్కడికి మనతో పాటు తీసుకొని వెళ్తామండి. అందుకే దేవుని బిడ్డలు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. దేవుని బిడ్డలు ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది. దేవుని బిడ్డలు ఎక్కడుంటే అక్కడ క్షేమం ఉంటుంది. ఏంటి కారణం? మన గొప్పతనం కాదు, మనలో ఉన్న దేవుని సన్నిధి యొక్క గొప్పతనం. మనలో ఉన్న దేవుని యొక్క గొప్పతనమే ఆ ఆశీర్వాదానికి కారణం. మనం చూసినట్లయితే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి ఏ విధంగా ప్రవేశిస్తారో ముందుగానే ప్రవక్త అయిన జకర్యా ద్వారా ప్రవచించబడింది. చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ రాజు నీతిపరుడై. రాజ్యాలను, దేశాలను పరిపాలించిన రాజులు చాలామంది ఉన్నారండి. అక్రమంగా పరిపాలించిన రాజులు ఉన్నారు, కఠినాత్ములుగా పరిపాలించిన రాజులు ఉన్నారు, అనీతితో మరి నీతి లేకుండా పరిపాలించిన రాజులు చాలామంది ఉన్నారు. కానీ పరలోకము నుండి దిగివచ్చిన ఈ పరలోకపు రాజు ఎలా ఆయన ఉన్నారంటే నీతిపరుడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, రక్షించడానికి వచ్చిన రాజు ఈ రాజు. హల్లెలూయా. మనందరినీ పాప బంధకాల నుండి విడిపించడానికి వచ్చిన రాజు ఆయన దీనుడై.
యేసుక్రీస్తు ప్రభువారు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడను గనుక మీరు నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అనే మాట యేసయ్య చెప్పారు. యేసయ్య చూస్ చేసుకున్న మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్లో కూడా ఈ చోజ్ అ హంబుల్ యానిమల్. ఎవ్వరూ కోరుకొని ఆశించని తిరస్కరించబడిన ఒక జంతువుని యేసయ్య ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆయన యొక్క దీనత్వం అక్కడ కూడా మనకు కనబడుతుందండి. నిన్నటి రాత్రి శిలువ ధ్యాన కూడికలలో యేసయ్య యొక్క తగ్గింపును గురించి, దీనత్వాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో ఒక మాట నేను జ్ఞాపకం చేసినది ఏంటంటే, యేసయ్య అంత హెచ్చించబడిన వారు, యేసయ్య అంత అత్యున్నతులు ఇంకెవరూ లేరు కాబట్టి ఆయన తగ్గించుకున్నంతగా ఈ ప్రపంచంలో ఇంకా ఏ ఒక్కరు కూడా తగ్గించుకోలేరు. ద గ్రేటెస్ట్ హ్యూమిలిటీ వాజ్ ఎవర్ ఎగ్జిబిటెడ్ అండ్ షోన్ అండ్ డిస్ప్లేడ్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. గొప్ప తగ్గింపు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో చూడగలమని, ఆయన పుట్టుకలో ఉన్న తగ్గింపు, ఆయన జీవితంలో ఉన్న తగ్గింపు, ఆయన మరణంలో ఉన్న తగ్గింపు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యెరూషలేములోనికి ఆయన ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమి ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆయన ఏర్పాటు చేసుకున్న జంతువులో కూడా యేసయ్య యొక్క తగ్గింపు మనకి చాలా బాగా హీ కెన్ చూజ్ ఎనీథింగ్. ఏమన్నా ఆయన ఎంపిక చేసుకోవచ్చు. ఎవ్వరు ఏది అడిగినా యేసయ్య కొరకు ఖచ్చితంగా ఇస్తారు. ఒకవేళ యేసయ్య రమ్మంటే అడవి నుండి 100 ఏనుగులు వచ్చి ఆయన ముందు క్యూ కట్టి నిలబడతాయండి. రాజుల రాజు, ప్రభులకు ప్రభు, సృష్టికర్త ఆయనను మోయడానికి ఈ రోజుల్లో చూడండి, ఎమ్మెల్యేస్కు, ఎంపీస్కు, మినిస్టర్స్కు కాన్వాయ్ ఉంటుంది కదా, చాలా కార్స్ ఉంటాయి. ఆ రోజుల్లో ఒకవేళ యేసయ్య కనుక ఒక ఏనుగు మీద ఆయన ఎక్కి యెరూషలేములోనికి ప్రవేశించాలంటే 99 ఏనుగులు ఆయన వెనకాల కాన్వాయ్ లాగా ఉండమంటే ఉండవా? ఒక్క పిలిపిస్తే చాలండి. సృష్టి అంతా దేవుని ఎదుట తల వంచింది. సృష్టి అంతా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే సృష్టి దేవుని మాటకు ప్రతి సందర్భంలో లోబడింది, ఇంక్లూడింగ్ గాలి, తుఫాను, సముద్రము, భూమి కూడా. దేవుడు భూమిని కంపించమనగానే ద ఎర్త్ షుక్. మనం చూసినట్లయితే దేవుని ప్రజలు ప్రార్థించిన సందర్భాలలో దేవుడు భూకంపాన్ని కూడా పంపించాడు. ఆ భూమికి ఎవరు ఆజ్ఞాపించారంటే దేవుడే ఆజ్ఞాపించారు. సో ఈ సృష్టి అంతా దేవుని ఆధీనంలో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు చేసుకున్న ఆ ఎంపికలో మనకేం కనబడుతుందంటే ఆయన యొక్క దీనత్వం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ మట్టలాదివారము ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. అదేంటంటే, మనము చేసుకునే ఎంపికలలో కూడా మనము దీనత్వాన్ని ఎంచుకోవాలండి. బీయింగ్ హంబుల్ ఇస్ అ చాయిస్, ఇస్ అ డైలీ చాయిస్ దట్ వీ మేక్. అనుదినము మనం చేసుకోవలసిన ఎంపిక. Today I want to be humble. That is a choice you make every single day. Today I want to obey God. ఈ రోజు నేను యేసయ్యకు విధేయత కలిగి ఉంటాను. ఉదయకాల సమయంలో ఆ దినము కొరకు మనము చేసుకునే ఎంపిక. ఈరోజు నేను దీనత్వంతో నా యేసయ్య యొక్క అడుగుజాడల్లో నడవాలని కోరుతున్న అనుదినము మనము తీసుకోవలసిన ఎంపిక. మనం తీసుకునే చాయిసెస్ని బట్టే, మనం తీసుకునే నిర్ణయాలను బట్టే మన జీవితం ఆధారపడి. కొంతమంది అనుకుంటారు, ఎలా వెళ్తే అలా వెళ్ళనివ్వండి లైఫ్, నేను నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరమో ఏంటి అని. నువ్వు నిర్ణయాలు తీసుకోకపోతే నీ జీవితం ఎట్లా ఉంటుందంటే గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటుంది. అంటే ఏ గాలి విసిరితే ఆ గాలితో వెళ్ళిపోతూ ఉంటాం. When you don't make the right choices, when you're not clear about what you want to do with your life, నీ జీవితంతో నువ్వేం చేయాలి, నీ జీవితంలో ఏవి ఎంచుకోవాలి, వేటిని వెంబడించాలి, వేటిని తిరస్కరించాలి, నువ్వు తెలుసుకోకుండా నిర్ణయించుకోకుండా ఉంటే నీ జీవితంలో మనుషులు మాట్లాడే మాటలు, మీడియాలో నువ్వు చూసేవి, లేదంటే నీ దినాలు, నీ సమయము, నీ ఎంపికలన్నీ ఎట్లా ఉంటాయంటే అవి స్టాండర్డ్గా దేవుని మహిమపరిచేవిగా ఖచ్చితంగా ఉండవు. యేసుక్రీస్తు ప్రభువారు చేసుకున్న ఎంపికలో ఆయన గాడిదను ఏర్పాటు చేసుకోవడం ద్వారా he also displayed humility in that choice that he made. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు కొన్ని రకాలైన ప్రజలను, కొన్ని రకాలైన గుంపులను మనం చూడగలం. చూడండి 6వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వచనం.
శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచిరి. చాలండి. we see people honoring Jesus in different ways. యేసుక్రీస్తు ప్రభువును ఆయా పరిస్థితులలో ఘనపరిచిన వ్యక్తులను ఈ సంఘటనలో చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేయగలం. మనందరం ఒకే విధంగా దేవుని ఘనపరచలేకపోవచ్చు, మనందరి జీవితాలలో ఒకే రకమైన స్థితిగతులు లేకపోవచ్చు, కానీ మనల్ని దేవుడు ఎక్కడ పెట్టాడో, ఏ పరిస్థితుల్లో పెట్టారో ఆయనను గణపరచాలనే మనసు ఉంటే మనం ఖచ్చితంగా గణపరచగలం. ఇక్కడ మనకు కనపడే మొట్టమొదటి వ్యక్తులు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులతో యేసయ్య అన్నారు, మీరు వెళ్ళండి, పలానా ఇల్లు ఉంటుంది, వారికి ఒక గాడిద ఉంటుంది, ఆ గాడిదను తీసుకొని రండి, ఆ గాడిదను కట్టబడి ఉంటుంది, దాన్ని విప్పి పట్టుకురావాలి. ఇప్పుడు ఈ శిష్యులు ఎక్స్క్యూజెస్, అమ్మో యేసయ్య గాడిద అంటే నీకు తెలీదు, వెనక కాళ్ళతో ఒక్కసారి మమ్మల్ని కొట్టిందనుకో మేము వెళ్ళి ఎక్కడో పడతాం, ఇంకేదైనా మంచి ఎంపిక. చూడండి, బైబిల్ గ్రంథంలో శిష్యులు దేవుని మాటకు అన్కండిషనల్గా ఎదురు మాట్లాడకుండా చాలా చక్కగా విధేయత చూపించిన ఒక సంఘటన ఇది. ద డిసైపుల్స్ ఆనర్డ్ జీసస్ బై ఒబేయింగ్ హిస్ వర్డ్స్. యేసయ్య చిన్న అసైన్మెంటే, పెద్ద అసైన్మెంట్. గాడిదని తీసుకురావడం అంటే ఒక టైగర్ని పట్టుకురావడమో, ఒక ఎలుగుబంటిని పట్టుకురావడమో, ఇట్ వాజ్ అ వెరీ వెరీ సింపుల్ అసైన్మెంట్. చిన్న పని, సామాన్యమైన పని, చాలా సాధారణమైన పని. మారు మాట్లాడకుండా యేసయ్య చెప్పారు, మేము చేస్తాం. దే జస్ట్ వెంట్ అండ్ బ్రాట్. సో మొట్టమొదటిగా దేవుని గణపరిచిన వారు ఎవరంటే శిష్యులండి. వారి విధేయత ద్వారా దేవుని గణపరిచారు. రెండవదిగా ఎవరైనా ఆలోచన చేస్తే ఆ గాడిద యొక్క యజమానులు, మా గాడిదండి, మేము యేసయ్యకి ఎందుకు, గాడిదని కాసేపు వాడుకుంటే రెంట్ ఎంత ఇస్తారండి? ఇంతకుముందు కాలంలో సైకిల్స్ రెంట్కి ఇచ్చేవాళ్ళు కదా. సైకిల్స్ ఇప్పుడు మరి ఇస్తున్నారో లేదో, ఎవరికి వాళ్ళు కొనేసుకుంటున్నారు కదా. సైకిల్స్ రెంట్కి ఇస్తే ఆ సైకిల్ షాప్లో వెళ్ళి గంటకి ఇన్ని రూపాయలని పే చేయాలి. అప్పట్లో 5 రూపీస్ 2 రూపీస్ అంటే చాలా ఎక్కువ కదా మా చైల్డ్హుడ్లో. అప్పుడు ఆ రెంట్ పే చేస్తే జాగ్రత్తగా సైకిల్ తిరిగి సరదా అంతా తీరిన తర్వాత మళ్ళీ ఆ సైకిల్ అక్కడ అప్పచెప్పి వచ్చేసేవారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు ఆ గాడిద యొక్క యజమానులు ఆ గాడిదని ఇవ్వాలంటే డిడ్ దే చార్జ్ ఎనీథింగ్? ఏమన్నా డబ్బులు మాకు ఇస్తారండి? మా గాడిద మళ్ళీ మా దగ్గరికి క్షేమంగా వస్తుందా? మారు మాట్లాడలా. ఇది ఎవరికి అంటే ప్రభువునకు కావాలి అని చెప్పండి, అంతే, వాళ్ళు ఇస్తారు అని యేసయ్య చెప్పినట్లుగానే as soon as the disciples went they gave very willingly. చాలా ఇష్టపూర్వకంగా ఆ గాడిదను వారు యేసయ్య కొరకు, అంటే వారి మనసులో నాకు ఆలోచన ఏంటంటే, దేవుడు మా గాడిదను అడగడమే చాలా గొప్ప, ఆయన అడిగితే మేము అసలు ఇవ్వకుండా ఉంటామా? మన జీవితాల్లో కూడా మనకు ఒక ఆలోచన ఉండాలండి. దేవుడు నన్ను వాడుకోవడం చాలా గొప్ప, ఆయన నన్ను ఎన్నుకోవడం చాలా, ఇంత ఎందుకు పనికిరాని నా బ్రతుకుని దేవుడు వాడుకోవాలనుకుంటే వై వుడ్ ఐ నాట్ బీ అవైలబుల్? నేను ఎందుకు సంసిద్ధంగా ఉండను, నేను ఎందుకు వెనకాడతాను అనే ఆలోచన ప్రతి విశ్వాసలో ఉండాలండి. కొన్నిసార్లు దేవునికి మన అపాయింట్మెంట్ దొరకనంత బిజీ అయిపోతుంటాం మనం ఏదో విఐపీ లాగా, అవును కదండి. కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడాలని, దేవుడు మనల్ని ఆయన కార్యాల కొరకు వాడుకోవాలని ఆయన కొన్నిసార్లు చూస్తున్నప్పటికీ వీఆర్ సో బిజీ స్క్రోలింగ్ ద ఫోన్. పని ఏం పని అండి? వేలకే పని, స్క్రోలింగ్. ఈ సోషల్ మీడియా అడిక్షన్ కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే అది ఆపాలని అనిపించదు. కొంతమంది గంటల తరబడి చూస్తూనే ఉంటారు. ఆ మైండ్కి ఏం కావాలంటే ఆ వీడియోస్, ఆ డిఫరెంట్ చూడండి ఎన్ని రకాలైన వీడియోసో ఈ రోజుల్లో, ప్రపంచంలో ఎన్ని షార్ట్సో, ఒక్కొక్క విభాగంలో రోజుకి కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అయిపోతూ ఉంటాయి.
అప్లోడ్ అయినవన్నీ నా కొరకే, మన కొరకే అని చూసాం అనుకోండి, మన సమయం అంతా వ్యర్థము అయిపోతుంది. లోక సంబంధమైన ఇన్ఫర్మేషన్తో మన బ్రెయిన్ అంతా స్టఫ్ చేసుకుంటే, నింపుకుంటే దేవుని వాక్యానికి చాలాసార్లు చోటు ఉండదు. వ్యర్థమైన వాటితో మనసు నింపుకుంటే శ్రేష్టమైన దేవుని వాక్యం కొరకు మన మనసులో చోటు ఉండదు. దేవుడు మనల్ని కొన్నిసార్లు వాడుకోవాలని, దేవుడు మనతో మాట్లాడాలని, దేవుడు మనల్ని బలపరచాలని, దేవుడు మనతో కొన్నిసార్లు ఆయన పని చేయించుకోవాలని ఇష్టపడుతున్నారు. కానీ సమ్టైమ్స్ వీఆర్ సో బిజీ, దేవా నేను చాలా బిజీ ఉన్నానయ్యా అని వ్యర్థమైన పనులతో బిజీ అయిపోయి కొన్నిసార్లు దేవునికి మనం అవైలబుల్గా ఉండట్లేదేమో. గాడిదను దేవుడు వాడుకున్నాడంటే గాడిద యొక్క యజమానులు అన్నారు, యేసయ్యకి కావాలా తీసుకువెళ్ళండి, ఈ గాడిదకి అంతకంటే భాగ్యమా, మా కుటుంబానికి మా గృహానికి అంతకంటే భాగ్యమా. రెండవదిగా మనం చూసినట్లయితే మొట్టమొదటి గుంపు శిష్యులు యేసయ్య చెప్పిన మాటను బట్టి వెళ్ళారు, ఆ గాడిదను తీసుకొని వచ్చారు. రెండవ గుంపు ఎవరంటే ఆ గాడిద యొక్క యజమానులు. మూడవ గుంపు ఎవరని ఆలోచన చేస్తే 8వ వచనం, జనసమూహములలోని అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి, కొందరు చెట్టు కొమ్మలు నరికి దారి పొడుగున బట్టలు వేశారంట. గాడిద కోసం కాదు, ఎవరి కోసం వేశారండి? యేసయ్య కోసం. గాడిద మీద ఎక్కిన యేసయ్య కోసము తమ బట్టలంటే చాలా మమకారము కొంతమందికి ఉంటుంది కదా. మన వస్త్రాలంటే, మన బట్టలంటే మనకి చాలా ఇష్టము. బట్టలు ఒక్కసారి రోడ్డు మీద వేస్తే వాటిని మళ్ళీ తీసి కట్టుకుంటారండి? ఆలోచన చేయండి. బట్టల్ని ఒకవేళ రోడ్డు మీద వేశారు అంటే ఆ బట్టలు మళ్ళీ వాళ్ళు వాడుకుంటారా? రోడ్డు మీద ఉండే దుమ్ము, రోడ్డు మీద ఉండే మురికి, ఆ గాడిద కాళ్ళకున్న మురికి అదంతా ఆ బట్టలకు అంటుకుంటే అవి ఎంత మంచి బట్టలైనా, ఎంత విలువైన బట్టలైనా వాటిని ఏ కిచెన్లోనో ఏ ఇల్లు తుడవడానికో ఆ తర్వాత వాడుకోవాలి, అంతే కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ యెరూషలేము వీధుల్లో నడుస్తున్నప్పుడు కొంతమంది అనుకున్నారు, వి వాంట్ టు ఆనర్ జీసస్ సమ్హౌ, ఏదో ఒకటి చేయాలి, యేసయ్యని గణపరచడానికి ఏదో ఒకటి చేయాలి అనే తపన వారికి వచ్చిన ఐడియా ఏంటంటే, మా బట్టలు ఉన్నాయిగా వాటిని దారి పొడుగునా పరుస్తాం. ఒక రెడ్ కార్పెట్ లాగా చూడండి, విఐపీస్కి ఏం చేస్తూ ఉంటారంటే రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటారు. కొన్ని దేశాలలో ఫర్ ఎగ్జాంపుల్ భారత ప్రైమ్ మినిస్టర్ గారు వెళ్తే రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇస్తారన్నమాట. అంటే ఆయన ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి ఆయన నడిచే దారంతటిలో రెడ్ కార్పెట్ పరుస్తారన్నమాట. దట్స్ అ వే ఆఫ్ ఆనరింగ్ ద గెస్ట్. వారి దగ్గరకు వచ్చిన వారిని ఘనపరచడానికి అదొక విధానం అనమాట. ఇప్పుడు వీళ్ళు ఆలోచన చేశారు, యేసు ప్రభు సడన్గా కనబడ్డారు, అమెజాన్లో ఆర్డర్ చేయడానికి రెడ్ కార్పెట్ ఆర్డర్ చేయడానికి అవకాశము లేదు, ఎక్కువ టైం లేదు. దే హ్యావ్ వెరీ లిటిల్ టైం లెఫ్ట్ అండ్ దే వాంటెడ్ టు డూ సంథింగ్ టు ఆనర్ జీసస్. కొద్ది సమయమే ఉంది, ఏదో ఒకటి చేయాలని ఆశ ఉంది. బట్టలు ఉన్నాయిగా పరిచేద్దాం, పర్వాలేదు, యేసయ్యని గణపరచాలి, అదే మా గోల్. కొన్నిసార్లు దేవుని గణపరచాలంటే మనకి పెద్ద ప్లానింగ్ కూడా అవసరము లేదండి. ఆల్ వీ నీడ్ ఇస్ అ విల్లింగ్ హార్ట్. ఉండాల్సింది ఏంటంటే సిద్ధ మనసు, అంతే. అందుకే సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసను జోడు అనే మాట ఉంది, చూసారా? సువార్త ప్రకటించడానికి బ్యాచులర్ ఆఫ్ థియాలజీ, మాస్టర్ ఆఫ్ థియాలజీ ఇవన్నీ కాదు మ్యాండటరీ. బట్ వాట్ ఈస్ మ్యాండటరీ? సువార్త ప్రకటించాలని సిద్ధ మనసు ఉంటే చాలంట, దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. సిద్ధ మనసు అనే జోడు తొడుక్కొని ఉండండి. ఇక్కడ ఈ వ్యక్తులకు సిద్ధపరచుకోవడానికి, ఆర్డర్ ఇచ్చి తెచ్చుకోవడానికి, ప్రిపరేషన్ చేసుకోవడానికి సమయం లేదు. కానీ ఏదో ఒకటి చేసి యేసయ్యను గణపరచాలనే మనసు మాత్రము. ఈ మట్టల ఆదివారం రోజు ఒక తీర్మానం తీసుకుందాం. అదేంటంటే, యేసయ్య నిన్ను గణపరచడం నాకు నేర్పించయ్యా. లార్డ్ టీచ్ మీ టు ఆనర్ యూ. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఆయనను గణపరిస్తే ఆయన మనల్ని మనం గణపరచుకోవాలని ఎంత చూసినా మనం ఒక లెవెల్కే వెళ్ళగలమండి. కానీ నిజంగా నీ గోల్, నీ ఉద్దేశం దేవుని గణపరిచేదైతే ఆయనను గణపరిచే వారిని ఆయన ఆటోమేటిక్గా గణపరుస్తాడు. బికాస్ దట్ ఈస్ వాట్ హిస్ వర్డ్ సేస్. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను తృణీకరించు వారు తృణీకారము
సౌలు దేవుని తృణీకరించాడు, దేవుని చేత తృణీకరించబడ్డాడు. దావీదు దేవుని ఘనపరిచాడు, దేవుని చేత ఘనపరచబడ్డాడు. దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ యెరూషలేము వీధుల్లో యేసయ్య ప్రవేశిస్తున్నప్పుడు 9వ వచనంలో మనం చూసినట్లయితే ప్రజలు ఏమని కేకలు వేశారంటే, దావీదు కుమారునికి జయము. చాలండి. యోసేపు కుమారుడు, మరియా కుమారుడు, లోక రక్షకుడు, గొప్ప గొప్ప కార్యములు, అద్భుత కార్యములు చేసిన దేవుడు. దే కెన్ గివ్ హిమ్ ఎనీ నంబర్ ఆఫ్ టైటిల్స్. యేసయ్యను పొగడాలంటే, యేసయ్యను హెచ్చించాలంటే ఎన్నైనా పిలవచ్చండి. ఎందుకంటే ఆయనకు అన్ని పేర్లు ఉన్నాయి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఆయనలో అన్ని సుగుణాలు ఉన్నాయి. దే కెన్ చూస్ ఎనీ టైటిల్ టు గ్లోరిఫై జీసస్. యేసయ్యను గొప్ప చేయడానికి ఏ బిరుదుతో అయినా పిలవచ్చు. కానీ బట్ వాట్ డిడ్ పీపుల్ చూస్? ఏమి ఎంచుకున్నారు ప్రజలంటే, దావీదు కుమారునికి. అది దావీదు దేవుని ఘనపరచటము ద్వారా దేవుడు దావీదుకు ఇచ్చిన ఘనత. చిన్న విషయం కాదండి. మనుషుల ముందు కొన్నిసార్లు కొంతమంది ఘనపరుస్తారు నటనకి. వాళ్ళు అలా వెళ్ళిపోగానే వాళ్ళ గురించి చాలా నీచంగా మాట్లాడతారు. వాళ్ళు ఏమంటారంటే హిపోక్రిటికల్ పీపుల్ అంటారు కదా. వేషధారణతో బ్రతికేవారు, మనుషుల ముందు ఘనపరిచినట్లు మనుషుల వెనకాల ఘనహీనంగా ప్రవర్తించేవారు. కానీ దేవుడు యథార్థవంతుడు. దావీదు దేవుని యథార్థమైన హృదయంతో గణపరిచినప్పుడు, దావీదు బ్రతికున్న కాలంలోనే కాదు దేవుడు దావీదును గణపరిచింది. దావీదు చనిపోయి కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు గతించిపోయినా God still continues to honor David for his faithfulness. దావీదు యొక్క నమ్మకత్వాన్ని బట్టి, దావీదు దేవుని గణపరిచిన కారణాన్ని బట్టి దేవుడు దావీదు పేరుని ఇంకా చరిత్రలో అలాగే ఉంచారండి. హల్లెలూయా. దేవుడు మాట చెప్పాడంటే తప్పడు. ఆయన ఖచ్చితమైన దేవుడు. ఆయన మాటకు ఆయన కట్టుబడి ఉంటాడు. వాక్యం ఎత్తి ఎందుకు ప్రార్థన చేయాలి? ప్రార్థన చేసేటప్పుడు వాగ్దానాలు ఎత్తి ఎందుకు ప్రార్థన చేయాలి అంటే, దేవుడు తన మాటకు కట్టుబడి, గాడ్ స్టిక్స్ టు హిస్ వర్డ్. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ కీపింగ్ హిస్ ప్రామిసెస్. దేవుడు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడు. మూడవ గుంపు ఎవరంటే, తమ బట్టలను పరిచి, ఈ బట్టలు మాకేం గొప్ప, వి వాంట్ టు ఆనర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. రాజులకు రాజు వస్తున్నాడు మా యెరూషలేంలోకి, ఆయనను గణపరచాలని బట్టలు పరిచిన వారు. సో బట్టలు పరిచిన వారు ఎవరంటే, క్రియాపూర్వకంగా క్రియల ద్వారా దేవుని గణపరుస్తున్నామని చూపించిన వారు. నాలుగో గుంపు ఎవరంటే, వారి దగ్గర క్రియలు లేవు కానీ వారు తమ స్వరాలతో, వారు తమ నోటితో దేవుని గణపరిచారు. చూడండి 9వ వచనం. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు. నాలుగో గుంపు ఎవరంటే, ప్రాబబ్లీ వారి దగ్గర అప్పుడు ఆ దగ్గర ఇళ్లలో ఉన్నవారైతే వారు ఏం చేయగలరు, బట్టలు వెళ్ళి షెల్ఫ్లో నుండి తీసుకురాగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ దారిలో ఆ టైంలో సడన్గా ఎవరో నడుస్తూ ఉన్నారు. యేసయ్య యెరూషలేము వీధుల్లో ప్రవేశించడం వాళ్ళు చూశారు. దేవుని గణపరచాలనే ఆలోచన ఉంది. వారు ఏం చేశారంటే, మా దగ్గర ఏమీ లేవు కానీ మా నోరు మా దగ్గర ఉంది. వీ హ్యావ్ అ వాయిస్, వీ హ్యావ్ అ హార్ట్, లెట్ us shout the praises of Jesus. యేసు ప్రభు యొక్క స్తుతులను, జయధ్వనులను మేము కేకలు వేస్తామని స్వరాలెత్తి యేసుక్రీస్తు ప్రభును మహిమపరచిన గుంపు. నాలుగవ, క్రియల ద్వారా దేవుని మహిమపరచడం ముఖ్యము, మాటల ద్వారా, నోటి ద్వారా కూడా దేవుని మహిమపరచడం చాలా చాలా. కొంతమంది ఏమంటారంటే, మాకు చాలా ప్రేమ ఉంటుందండి కానీ మాకు చూపించుకోవడం రాదండి. నేర్చుకో. రాకపోతే ఏం చేయాలా? స్కూల్లో మనం చేరగానే ఏబిసిడీలు వచ్చండి, 1 to 100 నంబర్స్ వచ్చా, పెరుగుతున్నప్పుడు ఆల్జీబ్రా, రోమన్ నంబర్స్, ఇంకేంటి ట్రిగనోమెట్రీ, ఇవన్నీ ఉంటాయి కదా టాపిక్స్, వచ్చా మనకి పుట్టుకతో. యు లెర్న్ దెమ్, రైట్? నేర్చుకున్నాము, పాస్ అయ్యాం చదువులు చదువుతూ ఉన్నప్పుడు. కొంతమంది అంటారు ప్రేమ చాలా ఉంటుందండి కానీ చూపించడం, నువ్వు చాలా లూజ్ అవుతావు అట్లయితే. కొంతమంది భార్యలు నా దగ్గరకు వచ్చి బాధపడుతూ ఉంటారు, అక్క మా భర్తకి చాలా ప్రేమ ఉంటుంది కానీ చూపించడం చేత కాదు, నేను ఎంత సఫర్ అవుతున్నానో. వెన్ యు నో హౌ టు ఎక్స్ప్రెస్ లవ్, ఇట్ మేక్స్ అ రిలేషన్షిప్ మచ్ బెటర్ అండ్ బ్యూటిఫుల్.
ప్రేమను వ్యక్తపరచడం నేర్చుకుంటే బంధం చాలా అద్భుతంగా, దృఢంగా, అది భార్యాభర్తల మధ్యలో అయినా, తల్లిదండ్రులు పిల్లలు మధ్యలో అయినా, తోబుట్టువుల మధ్యలో అయినా, దేవునికి నీకు మధ్యలో ఉన్న బంధమైనా, లెర్న్ హౌ టు ఎక్స్ప్రెస్ వాట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్. నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం అండి, కానీ చూపించడానికి చేత కదా. నేర్చుకో. ఏమీ లైఫ్లో అన్నీ పుట్టుకతో రాలేదు కదా. లెర్న్ టు ఆనర్ గాడ్, లెర్న్ టు రెస్పెక్ట్ గాడ్, లెర్న్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. కృతజ్ఞత ఎలా చెల్లించాలో నేర్చుకో. దేవుని ఎలా ఘనపరచాలో నేర్చుకో. అన్నిసార్లు కొన్ని కార్యాల ద్వారానే కాదు, నోటి ద్వారా కూడా నీవు దేవుని నామాన్ని, కొంతమంది సాక్ష్యం చెప్తా ఉంటే ఎంత ఆనందం అనిపిస్తుందో. ఎందుకంటే యేసయ్య నామాన్ని ఎంతగా మహిమపరుస్తారో. దేవుడు ఇలాంటి కార్యం చేశాడండి. దేవుడు నన్ను ఈ విధంగా బలపరిచారు, ఈ విధంగా స్వస్థపరిచారు, ఈ విధంగా జయమిచ్చారు, ఈ విధంగా ఉన్నత స్థితికి నడిపించాడు. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ వే ఆఫ్ డెమాన్స్ట్రేటింగ్ యువర్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. దేవుని పట్ల మనకున్న కృతజ్ఞత వ్యక్తపరచడానికి అదొక అద్భుతమైన విధానం. చెప్పడం చేత కాదండి, నేర్చుకో. కృతజ్ఞత చూపించడం చేత కాదండి, నేర్చుకో. అడుగు, అది కూడా దేవుణ్ణి అడుగు. దేవుని కంటే బాగా ఎవరు నేర్పించగలరండి? దేవుని కంటే బాగా ఎవరైనా నేర్పించగలరా? ఎవరు నేర్పించలేరు. దేవుని కంటే బాగా ఏ విషయంలో అయినా మనకి ఎవరు నేర్పించలేరు. అమ్మ కొంతవరకే నేర్పించగలదేమో, తండ్రి కొంతవరకు నేర్పించగలడేమో, లెక్చరర్స్, టీచర్స్ కొంతవరకు నేర్పించగలరేమో, కానీ జీవితంలో ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉండాలి అనేది ఎవరు బాగా నేర్పించగలరంటే దేవుడు నేర్పించగలడు. హల్లెలూయా. ఆయన దగ్గర నేర్చుకుంటే, ఆయన స్కూల్లో, దేవుని పాఠశాలలో నేర్చుకుంటే నువ్వు లైఫ్లో ఎక్సెల్ అయిపోతావు. ఆత్మీయ జీవితంలో ఎక్సెల్ అయిపోతావు. చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోతావు. వెన్ యు ఆర్ గాడ్స్ గుడ్ స్టూడెంట్. దేవుని దగ్గర మంచి స్టూడెంట్గా యేసయ్య చెప్పినవి ఆయన వాక్యం నుండి మంచిగా నేర్చుకోగలిగితే. కనుక ఈ గుంపులో 4వ వారెవరంటే తమ స్వరమును వాడి కేకలు వేసి దేవుని మహిమపరిచిన వారు. సో ఈ గుంపంతా అంటే ఇప్పుడు మనం 4 రకాలైన వారిని చూసాం కదా. ఒకటి, శిష్యులు విధేయత ద్వారా గణపరిచారు. రెండవదిగా ఆ గాడిద యొక్క యజమానులు ఇచ్చుట ద్వారా గాడిదను, యేసయ్యను గణపరిచారు. మూడవదిగా బట్టలు పరిచి ఘనపరిచిన జనసమూహము. 4వదిగా స్తుతించి కేకలు వేసి దేవుని మహిమపరిచిన వారు. వీరంతా పాజిటివ్ సైడ్ అనుకుంటే, నెగటివ్ సైడ్ కూడా ఒకటి ఎప్పుడూ ఉంటుందండి లైఫ్లో. ప్లస్ ఉన్న దగ్గర ఏముంటుంది? బ్యాటరీ చూసారా మీరు? బ్యాటరీకి ఒక సైడ్ ఏముంటుందండి? ప్లస్ ఉంటుంది. ఇంకొక సైడ్ ఏముంటుంది? లైఫ్లో ఈ రెండు ఉంటాయి. జీవితంలో ఇటువంటి అనుభవాలు ఉంటాయి, అటువంటి అనుభవాలు కూడా ఉంటాయి. విశ్వాస యాత్రలో ప్రయాణం చేసినప్పుడు ఈ గుంపు కనబడతారు, దేవుని గణపరిచే గుంపు. దేవుని గణపరచడం ఇష్టం లేని గుంపు కూడా ఇంకొక ప్రక్కన ఉంటారు. దే విల్ బీ అట్ ద సేమ్ ప్లేస్, అక్కడే ఉంటారు, ఇంకెక్కడో ఉండరు. ఎక్కడ దేవుని గణపరిచేవారు ఉంటారో వారి పక్కనే ఉంటారు. దేవుని గణపరచడం ఇష్టం లేని వారు. 10వ వచనం చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయం 10వ వచనం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఈయన ఎవరో అని కలవరపడెను. ఈ ఆపోజిట్ క్రౌడ్, ఒక క్రౌడ్ ఏమో రిజాయిసింగ్ క్రౌడ్, సంతోషిస్తున్న గుంపు, సెలబ్రేట్ చేస్తున్న గుంపు, దేవుని సెలబ్రేట్ చేస్తున్న గుంపు. అయితే ఇంకొక గుంపు ఎవరంటే ద డిస్టర్బ్డ్ క్రౌడ్. కలవరపడిపోయినా, అసలు కలవరపడడానికి యేసయ్య గుర్రం మీద వచ్చాడా? గుర్రం మీద ఒక యోధుడు వచ్చాడంటే ఆ పట్టణానికి లేదంటే ఆ ప్రాంతానికి యుద్ధం చేయడానికి వచ్చినట్టు. గాడిద మీద వస్తున్నారంటేనే అది ఇట్ ఇస్ సింబాలిక్ టు పీస్. ఆ వ్యక్తి, వస్తున్న వ్యక్తి, గాడిద మీద వస్తున్న వ్యక్తి సమాధానంతో వస్తున్నాడు, సమాధానపరచడానికి వస్తున్నాడు, గుడ్ టర్మ్స్లో వస్తున్నాడు. కోపంతో కానీ, రేజ్తో కానీ, యాంగర్తో కానీ, ఫ్యూరీతో కానీ రావట్లేదని అక్కడే అర్థమైపోతా ఉంటే వాట్ ఈస్ ద రీజన్ వై దే వర్ డిస్టర్బ్డ్? కలవరపడడానికి అసలు కారణం ఏంటి అంటే, మనం ఆలోచన చేసినట్లయితే వారు దేవుడు అంటే ఇష్టం లేని గుంపు, దేవుని రాజ్యానికి చెందని గుంపు, దేవునికి శత్రువులుగా బ్రతికిన గుంపు. అందుకని యేసయ్య అక్కడ కనబడగానే వీరి హృదయాల్లో ఏం ప్రారంభమైందంటే కలవరము. నీ దేవుని బిడ్డగా బ్రతుకుతా ఉంటే మనల్ని చూస్తే ఎవరికి కలవరం వస్తుందంటే అపవాదికి వస్తుంది, తెలుసా? మనల్ని చూస్తే హెడ్ఏక్ ఎవరికి వస్తుంది అంటే అపవాదికి వస్తుంది. యు నో దట్? కొన్నిసార్లు మన అపవాదిని చూసి వాడు నా ట్రబుల్ మేకర్ అని భయపడిపోతూ ఉంటాం.
కొంతమంది సాక్ష్యం చెప్పమంటే యేసయ్య అనే పేరు కంటే ఎక్కువ అపవాదం వాడిని హైలైట్ చేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళకి అంత భయం అపవాది అంటే. అపవాది మనల్ని ట్రబుల్ చేస్తాడని మనం చాలాసార్లు అనుకుంటాం, కానీ దేవునికి ఇష్టంగా బ్రతికే మనము అపవాదిని ట్రబుల్ చేసేవాళ్ళం చాలాసార్లు మనం మర్చిపోతాం. The devil is scared when you pray. The devil is scared when you move with God's power. రక్షింపబడిన విశ్వాసిని చూస్తే అపవాదికి భయం అండి. వాడు కలవరపడతాడు తెలుసా. అపవాది సంబంధులు కలవరపడతారు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ప్రవేశిస్తూ ఉండగా కొంతమంది కలవరపడ్డారు. బట్ వై డిడ్ జీసస్ ఎంటర్ ఇంటూ జెరూసలేం? అసలు యేసు ప్రభు యెరూషలేములోనికి ఎందుకు ప్రవేశించారు? యుద్ధం చేయడానికా? కాదు, సమాధాన సువార్త ప్రకటించారు. అంతవరకు యేసయ్య ప్రకటించిన సువార్త సమాధాన సువార్త. ఆయన సమాధానకర్తగా వచ్చాడు. హీ కేమ్ యాజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. అసలు ఈ లోకానికే సమాధానకర్తగా వచ్చారు. యెరూషలేంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు కూడా సమాధానకర్తగానే ఆయన ఎంటర్ అయ్యాడు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యేసుక్రీస్తు ప్రభువారు మరికొద్ది రోజుల్లో సిలువ మరణం పొంది పరలోకపు తండ్రితో మనందరినీ సమాధానపరచడానికి, ఒక అద్భుతమైన పీస్ ట్రీటీ చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు సమాధానంతో యెరూషలేంలోకి వస్తూ ఉంటే కొంతమంది అనవసరంగా యేసయ్యని చూసి ఏమైపోతున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడుంటే అక్కడ సమాధానమే కానీ అక్కడ కలవరము. కానీ దేవుని సన్నిధి, దేవుని ప్రెజెన్స్ అపవాది యొక్క గుంపుకు, అపవాది యొక్క రాజ్యానికి ఎప్పుడు కలవరమే పుట్టిస్తుంది. అర్థమవుతుందా? వెన్ యు లివ్ ఫర్ గాడ్, వెన్ యు వర్క్ ఫర్ కింగ్డమ్ అడ్వాన్స్మెంట్, దేవుని రాజ్య విస్తరణ కొరకు ఎవరు పనిచేసినా వారిని చూస్తే అపవాదికి వెన్నెముకలో వణుకొస్తుంది. ఎందుకంటే వాడికి భయం అన్నమాట. వీళ్ళు వచ్చారంటే ఇంకొంతమందిని దేవుని బిడలుగా మార్చేస్తారు, వీళ్ళు వచ్చారంటే మరికొంతమందిని నరకం నుండి తప్పించేస్తారు కదా అనే బాధ. దైవజనులు చెప్తా ఉంటారు కదా, జాన్ వెస్లీ గారు ఒక మాట, యేసయ్య ఒక పాపిని ఎప్పటి వరకు బతిమాలుతారంటే ఆ వ్యక్తి నరకపు అంచుకు వెళ్ళేదాకా, ఈవెన్ టిల్ దట్ లాస్ట్ మినిట్ యేసయ్య వారిని మార్చాలని, ఆ నరకము నుండి, నరక శిక్ష నుండి తప్పించాలని యేసయ్య ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ వద్దు 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 అని చాలామంది యేసయ్య యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకుండా నరకంలోకి వెళ్ళిపోతున్న వారు చాలామంది ఉన్నారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు. యేసయ్య యెరూషలేములోకి ఆనాడు ప్రవేశించింది ఎందుకంటే మనందరినీ దేవునితో సమాధానపరచాలని. ఇప్పుడు దేవుడు మనకు కూడా ఒక అసైన్మెంట్ ఇచ్చారండి. అదేంటంటే దేవుని సమాధానాన్ని పొందుకొని మనము దేవుని పీస్ని ఎంజాయ్ చేయడమే కాదు, మనము దేవుని సమాధానాన్ని పొందుకొని ఈ లోకంలో మన వరకు మనం ప్రశాంతంగా బ్రతకడం మాత్రమే కాదు, కానీ దేవుడు లేకుండా రెస్ట్లెస్గా ఎంతమంది ఉన్నారో వారందరికీ కూడా రక్షకుని పరిచయం చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉందంటే, దేవుని గురించి ఎవరు చెప్పాలండి ఇతరులకి? మనమే. వీ మస్ట్ బీ హిస్ హ్యాండ్స్ అండ్ ఫీట్. దేవుని యొక్క చేతులుగా, దేవుని యొక్క కాళ్ళుగా మనం పనిచేయాలి. ఈ ఆపోజిట్ గుంపులో మొట్టమొదటి గుంపేమో కలవరపడిన గుంపు. రెండవ గుంపు చూడండి 15వ వచనం. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయమని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి. చాలండి. ది యాంగ్రీ క్రౌడ్. మొట్టమొదటిగా ద డిస్టర్బ్డ్ క్రౌడ్, కలవరపడిన గుంపు. రెండవదిగా కోపంతో ఊగిపోతున్న గుంపు. ఎందుకు వస్తుంది కోపం? ఆ పిల్లలు ఏమైనా అల్లరి చేస్తున్నారా? ఆ పిల్లలు ఏమన్నా ధ్వంసం చేస్తున్నారా? పిల్లలు చూడండి, కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎక్కడైనా ఉన్నారంటే ఏదో ఒక వస్తువులు విరగొడతానే ఏదో ఒక డ్యామేజ్ చేస్తూ ఉంటారు. పిల్లల అల్లరి కొన్నిసార్లు తల్లిదండ్రులకు చాలా ఇబ్బందిగా. కొంతమంది పేరెంట్స్ ప్రేయర్ రిక్వెస్ట్ ఒకటే ఏమి ఉండదు, మా వాడు అల్లరి తగ్గాలని ప్రార్థన. చాలా పెద్ద ప్రేయర్ రిక్వెస్ట్ అండి. ఎందుకంటే ఆ తల్లికి తెలుసు ఆ వాడితో ఎంత టార్చరో. మెలకుగా ఉన్నారంటే ఇంకా అయిపోయింది, ఈవిడ పాప ఏ పనులు చేసుకోవడానికి ఉండదు, వాళ్ళ మీద ఒక కన్ను. ఇప్పుడు ఈ పిల్లలు ఏం చేస్తున్నారని, వై వేర్ దోస్ పీపుల్ అనాయిడ్? పిల్లల మీద ఎందుకు వచ్చింది కోపం? అల్లరి చేస్తున్నారా? ఏమైనా ధ్వంసం చేస్తున్నారా? అర్థం లేని అరుపులు అరుస్తున్నారా? నో.
మీనింగ్ఫుల్ షౌట్స్ ఆఫ్ ప్రైజ్, అర్థవంతమైన స్తుతులు, జయధ్వనులు చేస్తూ దేవుని మహిమ పరుస్తూ ఉంటే వీరికి ఏమొస్తుందంటే కోపము. మనం స్తుతించినప్పుడు అపవాదికి కోపము, మనం ఆరాధిస్తే అపవాదికి ఇష్టం ఉండదు. ఎందుకంటే స్తుతించినప్పుడు కోట గోడలు కూలిపోతాయి కాబట్టి. హల్లెలూయా. కొన్నిసార్లు నీ జీవితంలో ప్రార్థన ద్వారా ఒకవేళ ఇంకా జవాబులు డిలే అవుతున్నాయని తెలిస్తే స్తుతించటము మొదలు. నువ్వు చేసేసావయ్యా, నీకు స్తోత్రాలు, నువ్వు ఇచ్చేసావు ప్రభువా, నీకెంతో వందనాలు, నేను ఇంకా ఆశీర్వాదం పొందక ముందే అడుగు వాటి నెలను పొంది ఉన్నారని నమ్ముడే అని చెప్పావు కదా. ఐ బిలీవ్ దట్ ఐ హ్యావ్ రిసీవ్డ్ దెమ్. విశ్వాసంతో పొందేనని నమ్మి నిన్ను స్తుతిస్తున్నానని స్తుతించు. స్తుతి ద్వారా అనేక గొప్ప కార్యాలు నీ జీవితంలో. ఈ పిల్లలు దేవుని స్తుతిస్తూ ఉంటే అక్కడున్న వారు వారి మీద కోపగించుకున్నట్లుగా, ఇందాక కూడా మనం చదువుకున్న లేఖన భాగంలో కొంతమంది పరిసయ్యులు వారు కేకలు వేయడం మొదలుపెట్టారంట. వారికి చాలా కోపం, వారు గద్దించడం మొదలుపెట్టారంట. తప్పు పని చేస్తున్న వారిని గద్దించాలి, దేవుని స్తుతిస్తున్న వారిని ఎందుకు గద్దించాలండి? దినంలో మన వోకల్ కార్డ్స్ని మనం బెస్ట్గా యూటిలైజ్ చేసే టైం ఏంటంటే స్తుతించే సమయము, ప్రార్థించే సమయం, అంతే. ఈ వోకల్ కార్డ్స్కి చాలా పని మనం పెడతా ఉంటాం, మన స్వరానికి చాలా పని మనం పెడతా ఉంటాం. కానీ ఆ దినమంతట్లో బెస్ట్గా మన నోటిని, మన మాటలను ఎప్పుడు మనం వినియోగిస్తామంటే దేవుని స్తుతించడానికి మనము మన సమయాన్ని, మన నోటిని వాడినప్పుడే కదా. కొంతమందికి బూతులు, ఆ తర్వాత కొన్ని చెడు మాటలు చాలా ఫాస్ట్గా వస్తాయి. కానీ స్తుతి అనగానే గుర్తురావండి. ఏం స్తుతించాలండి? అసలు దేవుని ఎలాగా స్తుతించాలండి? వాట్ మస్ట్ ఐ థ్యాంక్ గాడ్ ఫర్? ఆలోచన చేస్తూ ఉంటారు. ఊపిరి కోసం స్తుతించవచ్చు. నువ్వు అలా చూసుకుంటే నిన్ను నువ్వే బాడీలో ప్రతి ఆర్గన్ కొరకు స్తుతించాలి. ఎందుకంటే ఒక్క ఆర్గన్ ఫెయిల్ అయినా మన పరిస్థితి ఎలా ఉంటుందో యూ క్యాంట్ ఇమాజిన్. తెలుసా, బాడీలో అన్ని ఆర్గన్స్ బాగా పనిచేసినప్పుడు చాలా వి టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. చిన్న చేతికి చిటికెన్ వేలుకో బొటన్ వేలుకో చిన్న హర్ట్ అవ్వని మీకు అర్థమవుతుంది ఆ వేదన ఎలా ఉంటుంది. చిన్న దేహంలో చిన్న అవయవంకి చిన్న రిపేర్ వస్తే మీకు తెలుసా, కొన్నిసార్లు బాడీలో మిగతా ఆర్గన్స్ అన్నీ అంటారు మేము కూడా ఉన్నామని, అన్నీ కొన్నిసార్లు ఒకదాని తర్వాత ఒకటి. మీకు తెలుసా, హాస్పిటల్లో కొంతమందికి మల్టిపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఒక్క ఆర్గన్ డ్యామేజ్ అయితే అన్ని ఆర్గన్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్ అయిపోతూ ఉంటుందండి. అన్ని అవయవాలు బాగా పనిచేస్తున్నాయే, చక్కగా ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఎంత అద్భుతంగా ఆక్సిజన్ పీల్చుకుంటున్నామే. వీ హ్యావ్ సో మెనీ రీజన్స్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. స్తుతించడానికి అందుకే ఒక దైవజనుడు అంటాడు, ఐ హ్యావ్ మోర్ దెన్ 10,000 రీజన్స్ టు ప్రైజ్ గాడ్. 10,000 కంటే ఇంకా ఎక్కువ కారణాలు ఉన్నాయి నా దేవుని స్తుతించడానికి. దేవుని స్తుతిస్తూ ఉంటే పిల్లలు కొంతమందికి అక్కడ కోపము వచ్చింది. సో మొట్టమొదటి గుంపు ఎవరంటే కలవరపడిన గుంపు, రెండవ గుంపు ఎవరంటే కోపగించుకున్న గుంపు, మూడో గుంపు గురించి చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనం. చేయనప్పుడు వేటిని అడుగుదురో. మత్తయి సువార్త 27వ అధ్యాయము 22వ వచనం. అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగగా సిలువ వేయుమని అందరును చెప్పిరి. పిలాతు ఎదుటకి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని వెళ్ళారండి. పిలాతు పబ్లిక్ ఒపీనియన్కు విలువ ఇవ్వవలసిన వ్యక్తి. ఇప్పుడు అక్కడ పిలాతు నిలబడి ఆ ఎదురుగా చుట్టూ ఉన్న యూదులను వారి ఒపీనియన్ అడుగుతా ఉన్నాడు. ఏమనంటే, వాట్ మస్ట్ ఐ డూ విత్ జీసస్? యేసుక్రీస్తు ప్రభుతో ఈయనను నేనేం చేయాలి అని అడిగితే వారందరూ అక్కడ చూసారండి, అందరూ అనే మాట ఉంది. అందరూ ఒకే మాట అన్నారంట. అక్కడున్న అందరూ ఏమన్నారంటే సిలువ వేయుమని అందరూ చెప్పిరి. ఈ అందరిలో చాలామంది ఇక్కడ యేసయ్యను స్తుతించిన గుంపులో కూడా ఉన్నారండి. 21వ అధ్యాయంలో కేకలు వేసి స్తుతించిన గుంపులో కొందరు ఖచ్చితంగా ఏ గుంపులో ఉన్నారంటే సిలువ వేయుడి అని కేకలు వేసిన గుంపులో ఉన్నారు. అంటే వీరు ఇక్కడ స్తుతించినది యథార్థంగా స్తుతించారా?
నిజంగా యేసయ్యను స్తుతించుంటే, నిజంగా యేసయ్య యొక్క విలువను వారు గ్రహించుంటే, పిలాతు ఎదుట యేసయ్యకు వ్యతిరేకంగా నిలబడి ఈయనను సిలువ వేయడి అని చెప్తారండి? వారి మనస్సాక్షి అసలు ఒప్పుకుంటుందా? విల్ దే ఫాలో ద ఆడియన్స్, విల్ దే ఫాలో ద క్రౌడ్? అక్కడ ఉన్న గుంపును అనుసరించి మెజారిటీ అందరూ సిలువ వేయడి అంటున్నారు కాబట్టి మేము కూడా సిలువ వేయడి అంటాము అని నిజంగా స్తుతించిన వారిలో ఏ ఒక్కరైనా ఆ స్థితికి దిగజారుతారా? చాలా చాలా విషాదకరమైన పరిస్థితి ఏంటంటే, ద సేమ్ మౌత్స్ విచ్ షౌటెడ్ ద ప్రైజ్ ఆఫ్ జీసస్ ఆన్ పామ్ సండే షౌటెడ్ టు క్రూసిఫై హిమ్. ఏ నోర్లైతే యేసయ్యను స్తుతించి ఘనపరిచారో మట్టలాదివారం రోజున, కొన్ని దినాల తరువాత యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేయుడి అని అదే నోటితో వారు యేసయ్యను అప్పగించేశారండి. అంటే ఆ మూడవ గుంపు ఎవరంటే వేషధారణతో కూడిన గుంపు. దైవజనులు ఎప్పుడో ఒక మాట చెప్తా ఉంటారు, అదేంటంటే వేశ్యలనైనా దేవుడు క్షమించి తన రాజ్యంలో చేర్చుకుంటారేమో కానీ వేషధారులకు దేవుని రాజ్యంలో చోటు ఉండదు. ఈ రోజుల్లో చాలామందికి బాగా అలవాటు అయిపోయింది ఏంటంటే వేషధారణ. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, సామాన్యంగా డే టు డే లైఫ్లో, భక్తి జీవితం దగ్గరకు వచ్చేసరికి కూడా అంతే. దేవుని ఎదుట కూడా కొన్నిసార్లు వేషధారణతో బ్రతికేస్తూ, పెద్ద ఏముందండి, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే కదా దేవుడు చూసేది కాదండి. ఇక్కడ దేవుని గణపరుస్తున్నావు, బయట కూడా దేవుని గణపరచాలి. ఇక్కడ దేవునికి ఇష్టంగా బ్రతకాలని నువ్వు దేవునికి మాట ఇస్తున్నావు, నువ్వు బయటకు వెళ్ళాక కూడా అదే మాటకు కట్టుబడి ఉండాలి. ఇక్కడ దేవుని స్తుతిస్తున్నావు, బయటకు వెళ్ళిన తర్వాత మన నోటి నుండి దేవునికి అయిష్టమైనవి ఏవి కూడా, అబద్ధాలు, సరసోక్తులు, బూతులు ఏవి కూడా రావడానికి వీల్లేదు. దేవుని వాక్యం వాటన్నిటిని ఖండిస్తుంది కదా. మూడవ గుంపు ఎవరంటే ద పీపుల్ హూ వాంటెడ్ టు ఫాలో ద క్రౌడ్. స్థిరమైన మనస్సు లేని గుంపు. దేవుని వెంబడించేటప్పుడు స్థిరమైన మనసు చాలా చాలా ప్రాముఖ్యం. దేవుని వెంబడించేటప్పుడు కన్సిస్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఆత్మీయ జీవితంలో స్థిరమైన అనుభవాలు చాలా చాలా ప్రాముఖ్యం. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి చాలామంది వెళ్తూ ఉంటారు, మనకు తెలుసు. న్యూస్ పేపర్స్లో కూడా పలానా స్టూడెంట్ ఎవరెస్ట్ శిఖరం ఎక్కారండి, తెలంగాణ నుండి, ఆంధ్ర నుండి, వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు ఇంత ప్రైజ్ మనీ ఇస్తున్నారు, ఇన్ని ఆస్తులు వారికి ఇస్తున్నారని అవి మనం న్యూస్ పేపర్స్లో కొన్నిసార్లు చదువుతూ ఉంటాం. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలని ఒక వ్యక్తి తీర్మానం తీసుకున్న తర్వాత అది చాలా కఠినమైన పని అండి, అది ఈజీ కాదు. ఎందుకంటే ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతూ ఉన్నప్పుడు వారికి మధ్యలో ఎముకలు కనబడుతూ ఉంటాయంట, కొన్ని శవాలు కనబడుతూ ఉంటాయంట. ఆ శవాలు ఎవరంటే అంతకుముందు, వారికంటే ముందు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి ప్రయత్నించి ఆక్సిజన్ అయిపోవడం వలన, ఓపిక కోల్పోవడం వలన, శక్తిహీనత వలన దిగి రాలేక ఆ లో టెంపరేచర్స్కు ఫ్రీజ్ అయిపోయి గడ్డగట్టుకుపోయి చనిపోయిన వాళ్ళు. మెంటల్గా వీక్గా ఉన్న వాళ్ళైతే అలాంటి శవాలను, ఎముకలను చూడగానే వాళ్ళు ఏమనుకుంటారంటే, బ్రతికుంటే ఏదోలాగా మేనేజ్ అయిపోవచ్చు, ఎవరెస్ట్ ఎందుకు, నాకు ఏమెందుకు, పద ఇంటికి వెళ్ళిపోదామని ఏం చేస్తారంటే వాళ్ళు దిగి, ఓన్లీ ద టఫ్ విల్ మేనేజ్ టు గో టు ద టాప్. ఎవరు నిజంగా కృతనిశ్చయంతో ఉన్నారో, ఎవరు నిజంగా తమ మనసును మేకప్ చేసుకున్నారో వారు మాత్రమే పర్వత శిఖరానికి వెళ్ళి అక్కడ మన జెండాని పాతి కిందకు వస్తారు కదా, భారతీయ జెండాని అక్కడ పెట్టి మేము క్లైమ్ చేసాం, మౌంట్ ఎవరెస్ట్ సాధించుకొని వస్తారు. విశ్వాస జీవితంలో కూడా ఇట్స్ అ డైలీ జర్నీ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో అనుదినము మనము చేసే ప్రయాణము. ప్రతిరోజు నమ్మకంగా ఉండాలి, ప్రతిరోజు దేవుని ఘనపరచాలి. ఇందాక మనం చూసాం కదా, హ్యూమిలిటీ ఈజ్ అ చాయిస్ దట్ వీ మేక్ ఎవ్రీ సింగిల్ డే. ఈరోజు నేను తగ్గించుకుంటా ప్రభువా, ఈరోజు నేను విధేయత చూపిస్తా, ఈరోజు నేను నీ ప్రేమని ఇతరులకు చూపిస్తా, ఈరోజు నేను నిన్ను ఘనపరుస్తా. వెన్ యూ మేక్ డైలీ చాయిసెస్ టు ఆనర్ గాడ్ విత్ యువర్ లైఫ్, నీ జీవితంతో దేవుని ఘనపరచాలని అనుదినము నువ్వు తీర్మానాలు తీసుకుంటా ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నీ జీవితం ద్వారా దేవునికి చాలా మహిమ వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్న క్రౌడ్ ఎవరంటే దే వర్ వెరీ అన్స్టేబుల్. వారు మనసులో ఒక కృత నిశ్చయం లేనివారు, ఇక్కడొక మాట అక్కడొక మాట మాట్లాడేవారు. ఏ నోటితో యేసయ్యను హోసన్నా జయము, దావీదు కుమారునికి జయమని స్తుతించారు, అదే నోటితో
యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయుడి అని పిలాతుకు చెప్పి యేసయ్యను అప్పగించిన గుంపుగా మనకు కనబడతా ఉంది. ఈ పామ్ సండే రోజున ఒక తీర్మానం మనం తీసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. యెరూషలేము వీధుల్లో, యెరూషలేములోనికి యేసయ్య జయోత్సాహముతో ప్రవేశించిన ఆ దినము ఒక్కసారి మన కళ్ళ ఎదుట ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఘనపరిచిన వ్యక్తులు మన ఎదుటకు వచ్చారు. శిష్యులు విధేయత ద్వారా ఘనపరిచారు. ఆ గాడిద యొక్క యజమానులు తమ గాడిదను యేసుకి ఇచ్చుట ద్వారా ఘనపరిచారు. తమ బట్టలు పరచుట ద్వారా కొంతమంది క్రియాపూర్వకంగా యేసయ్యను ఘనపరిచారు. మరికొంతమంది అయితే తమ నోటితో యేసయ్యను జయధ్వనులతో మహిమపరచిన గుంపును కూడా మనం చూసాం. ప్రభువా, నా జీవితము ద్వారా నిన్ను మహిమపరిచే కృప నాకు ఇవ్వండి నాయన. నిన్ను మహిమపరిచే గుంపులో నేను ఉండడానికి సహాయం చేయి ప్రభువా. కలవరపడిన గుంపు, కోపముతో మండిపడిన గుంపు, యేసుక్రీస్తు ప్రభును సిలువ వేయమని పిలాతుకు అప్పగించిన గుంపు, ప్రభు ఆ గుంపులో నేను ఉండకుండా నాకు సహాయం చేయ. ఆత్మ సంబంధమైన విషయాల కొరకు నేను వేగిరపడాలి, కానీ నీకు దూరంగా వెళ్ళే విషయాలు, నిన్ను ఘనపరచని పరిస్థితులు ఏమాత్రం వాటి జోలికి నేను వెళ్ళకుండా, ఆ గుంపులో నేను చేరకుండా నాకు సహాయం చేయ ప్రభు. ఒకవేళ ఒంటరిగా పోరాడవలసి వచ్చినా, ఈవెన్ ఇఫ్ ద హోల్ వరల్డ్ టర్న్స్ అగేన్స్ట్ మీ, నా చుట్టూ ఉన్న వారందరూ నాకు వ్యతిరేకం అయిపోయినా పర్వాలేదు, నిన్నే పట్టుకొని నిన్ను అంటి పెట్టుకొని నేను జీవించడానికి నాకు సహాయం చేయ ప్రభా. ఐ డు నాట్ వాంట్ టు ఫాలో ద క్రౌడ్. గుంపును నేను వెంబడించాలనుకోవట్లేదు, యేసయ్య నిన్ను వెంబడించాలనుకుంటున్నా. నా జీవితంలో నిన్ను ఘనపరిచే కృప నాకు ఇవ్వు ప్రభా. పరిశుద్ధుడా, మహోన్నతానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నా కొరకు, మా కొరకు, మా రక్షణార్థమై అయ్యా యెరూషలేములో నీ మరణం కొరకే ప్రభువా నువ్వు అన్ని విధాలుగా సిద్ధపడి యెరూషలేములోకి నువ్వు ప్రవేశించావు. యెరూషలేములో నీవు కొట్టబడతావని, నీ రక్తము కారుతుందని నీకంత తెలుసయ్యా. బట్ స్టిల్ యూ చోస్ టు ఎంటర్ ఇన్ టు జెరూసలేం జస్ట్ ఫర్ మీ, జస్ట్ ఫర్ అస్. మా కొరకు యెరూషలేములోనికి అయ్యాను ప్రవేశించావు ప్రభా. మరణించడానికి ప్రవేశించాం, హింసింపబడడానికి ప్రవేశించాం, కొట్టబడడానికి ప్రవేశించాం, అవమానాలు పొందడానికి ప్రవేశించావు తండ్రి. నీకు స్తోత్రం. నీ ప్రేమ తెగింపుతో కూడిన ప్రేమయ్యా. యు డిడ్ నాట్ కేర్ అబౌట్ యువర్ బాడీ లార్డ్. నీ దేహం గురించి నువ్వు పట్టించుకోలేదు ప్రభా. అంతగా మమ్మల్ని ప్రేమించావు తండ్రి. నీకు స్తోత్రం. నిన్ను ఘనపరిచే గుంపులో మేము ఉండడానికి సహాయం చేయండి ప్రభా. హెల్ప్ us to seek ways we can glorify you every single day Lord. మానుదిన జీవితంలో నిన్ను ఘనపరచడానికి నాయన మాకు అవకాశాలను ఇవ్వండి. పరిస్థితులు మేము వెతుక్కొని నిన్ను ఘనపరిచే కృప మీరు మాకు దయచేయండి ప్రభా. ఆనాడు సిలువ వేయమని నిన్ను అప్పగించిన గుంపు నిర్దాక్షిణ్యముగా జీవాధిపతిని మరణానికి అప్పగించిన గుంపు, అయ్యా గుంపులో నేటి దినాల్లో చాలామంది ఉన్నారు ప్రభా. ఇంకా మా చుట్టూ నశించిపోతున్న ఆత్మలు ఎందరో ఉన్నారయ్యా. నీ ప్రేమను అర్థం చేసుకోలేని స్థితిలో నీకు శత్రువులుగా, సిలువకు శత్రువులుగా బ్రతుకుతున్నవారు, వారి మనోనేత్రాలు వెలిగించండి. వారిని కూడా నిన్ను ఆరాధించే గుంపులో చేర్చండి ప్రభా. ఎవరు నశించడం నీకు ఇష్టం లేదు. అందరూ అంతటా రక్షణ పొందాలని కోరుకుంటున్నావు కనుక నశించిపోతున్న ఆత్మల కొరకు, మా కుటుంబాల్లో రక్షణ లేని మా కుటుంబీకుల కొరకు, సంఘములో ఇంకా చేర్చబడని వారి కొరకు అయ్యా నీ సన్నిధిలో సంఘముగా మేము మొర్ర పెడుతున్నాం ప్రభా. మా రాజమండ్రి పట్టణాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోను ఆయన. జీవము కలిగిన నిన్ను గుర్తెరిగే కృపనివ్వండి. ఆధ్యాత్మిక నేత్రాలు మీరు తెరవచ్చేయండి. నీ రక్షణ వెలుగులోనికి, నీ రక్షణ మార్గంలోనికి అనేక మంది నడిపించి బలపరచండి. ఎంతమంది ఉదయకాల సమయంలో బలహీనులుగా అనారోగ్యాలతో నీ మందిరానికి వచ్చారో వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాగ్దానం నెరవేర్చండి. ఎంతమంది నాయన మరి పరీక్షలు రాస్తున్నారో ఆ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. పరీక్షల్లో జయమివ్వండి. శ్రేష్టమైన జ్ఞానము, ఆలోచన శక్తిని నాయన వారికి అనుగ్రహించండి ప్రభా. ఎంతమంది నాయన వారి జీవితాలలో ఇరుకులలో, ఇబ్బందులలో నీ సన్నిధానానికి వచ్చారో
వారికి మీరే ఉత్తరం ఇవ్వండి ప్రభా. బంధకాల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి. నీ సన్నిధిని, నీ సమాధానమును, క్షేమమును మా అందరికీ తోడుగుంచమని వేడుకుంటూ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లు సహాయం చేయమని, విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేయమని యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి దీన మనసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.